ఆని కూడా తీసుకురామ్మా. చూడండి 969 అంటే నెక్స్ట్ కూడా ఇంకొకటి నేను మా ఆఫీసరు డిఐఓ సార్తో చెప్పాను, సార్ లాస్ట్ ఇయర్ స్రవంతి అనే ఒక అమ్మాయికి జిల్లాలో ఇన్ని కాలేజీలు ఉండగా మన కాలేజీకి పోయినసారి వచ్చింది, ఈసారి వచ్చింది, వచ్చేసారి కూడా వస్తుంది అని చెప్పాను నేను. నవ్వారు సార్, ఏమ్మా మీ కాలేజీకి ఏమన్నా వారసత్వమా షైనింగ్ స్టార్ అవార్డు అనేసి. లేదు సార్ మా స్టాఫ్ ఆ విధంగా పనిచేస్తారు సార్, నా నమ్మకం పిల్లలు స్టాఫ్, ఇక్కడ వాళ్ళ కృషి లేదే ఏది జరగదు. కుసుమాంజలి ఫస్ట్ ఇయర్ హెచ్ఈసిలో అమ్మాయి ఈ సంవత్సరం మొదటి సంవత్సరము 500 మార్కులకు గాను 488 మార్కులు తెచ్చుకుంది. దట్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ ఇయర్ అమ్మాయికి హోప్ఫుల్లీ వస్తుంది అని మేము 99% తేవడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. ఆ చిన్నారి కూడా చాలా డిసిప్లిన్తో చదువుకుంటుంది. చాలా సుదూరం నుంచి వీకోట నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎంతో డిసిప్లిన్డ్గా చదువుకుంటారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అదే మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాను. నౌ ప్లీజ్ ద అవార్డీస్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. కాదు దానికి కారణము అవార్డు రావడానికి ముఖ్యంగా కారణం మాదేముంది. షైనింగ్ స్టార్ అవార్డ్స్లో భాగంగా గత వారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మన కళాశాల నుంచి 969 మార్కులతో షైనింగ్ స్టార్ అవార్డు గ్రహీత టి గంగా భవాని సిఇసి గ్రూప్ నుంచి మన తిరుపతి జిల్లాలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 44 మందికి ఈ అవార్డు రావడం జరిగింది. ఆ 44 మందిలో మన కళాశాల నుంచి శ్రీ గంగా భవానికి అవార్డు రావడం మన కళాశాలకు గర్వకారణం. గౌరవ ప్రిన్సిపాల్ గారు గంగా భవానీని మరియు వారి పేరెంట్స్ని అభినందిస్తూ కళాశాల తరఫున షైనింగ్ స్టార్ అవార్డు తీసుకున్న ప్రశంసా పత్రాన్ని మేడం గారు అందజేస్తూ, అదేవిధంగా చెక్కుని అక్కడ తీసుకున్నారు పోయిన వారం గౌరవ మంత్రి గారి దగ్గర నుంచి. అదేవిధంగా కళాశాల తరఫున ప్రిన్సిపాల్ గారు, అధ్యాపక బృందం మొమెంటోను అందజేయడం జరుగుతుంది.